పంపించిన బిల్లులు వేరు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను 50% పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా. ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు తక్షణమే 30 రోజుల్లో రిజర్వేషన్లను నిర్ణయించండి, 90 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చినాము. మేము గతంలో చేసిన 42% రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ సర్వీస్, దీస్ 2 బిల్స్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆర్డినెన్స్. దానికి దీనికి ఎలాంటి వివాదం లేదు, చిక్కు లేదు, ప్రతిబంధకము లేదు. ఆర్డినెన్స్లో సబ్ కేటగరైజేషన్ చేశారా సార్? ఆర్డినెన్స్లో సబ్ కేటగరీ దేంట్లో మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో దేంట్లో సబ్ కేటగరైజేషన్ చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగానే దాంట్లో ఉన్న సబ్ కేటగరైజేషన్ అని ఇంతవరకు రిజర్వేషన్ల మీద చర్చనే లేదు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసిన సబ్ కేటగరైజేషన్ ఆ పర్సంటేజ్ వచ్చినాక అప్పుడు సబ్ కేటగరైజేషన్ మీద పోదాం. మీకు బ్లాంకెట్గా ఒక కోటా అలాట్ అయిన తర్వాత సబ్ కేటగరైజేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రతి వాళ్ళు మేము అత్యంత వెనుకబాటుతనంతో ఉన్నాం, మా రిజర్వేషన్లు పెంచాలంటారు. ప్రతి వాళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ డేటా ముందర పెట్టుకొని అన్ని రకాల ఎనాలిసిస్ చేసినాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టి చర్చ చేసి తద్వారా మీ అభిప్రాయాలు అందరూ కూడా పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళకి చిత్తశుద్ధి లేదని, అఖిలపక్షానికి నాయకుడు లేడు, ఆయన నిద్రపోతున్నాడు పాపం, పిల్లలేమో ఉబలాట పడుతురు, ఆ పిల్లలకేమో కోతులకు కొబ్బరికి చెక్క దొరికినట్టు ఆయన ఇంట్లో వండుకోవడంతో ఆ కుర్చీలో కూర్చున్నామని ఆ కోతులన్నీ దుంకులాడుతున్నాయి. ఆ కోతులను పెట్టుకొని ఏడిగిపోతావు, తాను జడివిన కోతి వనవాళ్ళ జడిచాయని వెనకటికో సామెత ఉంది తెలుసు కదా. ఇంకో తోకపారితే అయినా ఆయన చెప్పిన మేము సహకరించామని ఇంకెవరిని తెచ్చుకోవాలి. ఎంఐఎం ఎట్లాగో ఎంపీ ఉన్నాడు పార్లమెంట్లో, ఆయన సహకారం ఎట్లాగో రేపు తీసుకుంటాము. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు అడ్డం వస్తుంది? కరెక్టే విజయభాస్కర్ గారు, మీరు నా పాయింట్ అర్థం చేసుకుంటలేరు. మనం చట్టం చేసుకుంటే చట్టం ఒకటి ఉంటే అక్కడ అమలు జరుగుతున్నది ఇంకొకటి అయితే కోర్టు ఇంటర్వ్యూన్ అవుద్ది. నువ్వు చట్టమే చేసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ ఏంది, 50% పరిమితి దాటొద్దని, అవునా? 50% లోపల ఉండాలనే కదా వాళ్ళు చెప్పింది. అదే చెప్తున్నా, అదే అట్లాంటి ముస్లిం రిజర్వేషనే లేదు, అదే చెప్పిండ్రు వెనుకబాటుతనమని. 50% అనే పరిధి కూడా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. 50% అనే మూల సూత్రం ఏదైతుందో అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు 50% లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి, 5 వర్గాలు అయినాయి, ABCDE. చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు, కోర్టులో ఉంది. దాన్ని మనమేం చేస్తాం? అపోహలు ఉంటాయి కొన్నిసార్లు, మీరు చాలా విషయాలలో అపోహలు ఉంటాయి. ఆ అపోహలలో వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు, మనం ఏం చేస్తాం దానికి? ఆల్రెడీ కోర్టుకు సబ్జ్యూడిస్ అయిన ఇష్యూస్లో మీరు మాట్లాడడానికి ఏం లేదు, నేను మాట్లాడడానికి ఏం లేదు. కొంతమంది వితండవాదులు ఎప్పుడు కొన్ని వాదిస్తుంటారు, దాన్ని కోర్టే జవాబు చెప్తుంది. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. నేను ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అయితే డెఫినెట్గా చెప్తా మీరు అడిగింది. నేను చీఫ్ మినిస్టర్ని కాబట్టి ప్రభుత్వంలో చేసేది మాత్రమే చెప్పగలను. नहीं, जो धनखड़ जी का रिजिग्नेशन अब किस लिए किया मुझे पता नहीं, वो अनफॉर्चुनेट। दूसरी बात, वाइस प्रेसिडेंट ऑफ इंडिया तेलंगाना को देना है, क्योंकि पिछले बार हमारा वेंकैया नायडू था, राष्ट्रपति बनाने के लिए चर्चा हुए, उनका अन्याय किए, वापस भेज दिए दिल्ली से, घर खाली करवा दे के तेलुगु भाषा बोलने वाले को आप घर वापसी कर दिए।
तो उसको सुधारने के लिए हमारे बंडारू दत्तात्रेय जी का खाली हरियाणा गवर्नर का जिम्मेदारी खत्म हो गए और बंडारू दत्तात्रेय जब केंद्र मंत्री था उनका केंद्र मंत्री खींच लेके किशन रेड्डी को दे दिए। हमारा बंडी संजय जी अध्यक्ष था, आज ब्राह्मण रामचंद्र राव को दे दिए। तो साउथ और खासकर तेलंगाना में जितने भी ओबीसी है सबका गला काट दिए एनडीए ने। सो 100 गुण माफ करने के लिए दत्तात्रेय जी को वाइस प्रेसिडेंट बनाया तो ठीक रहता है, क्योंकि तेलंगाना को आप इतना अन्याय नहीं कर सकते। देश में हिंदी के बाद दूसरी भाषा तेलुगु ज्यादा बोलने वाले, पहला हिंदी है, दूसरा तेलुगु है, तीसरा बंगाली है। तो साउथ पर्टिकुलर तेलुगु हमारे लोगों को अन्याय किए। मैं एनडीए सरकार से ये डिमांड कर रहा हूं, क्योंकि ओबीसी का चर्चा बहुत तेजी से चल रहा है। ओबीसीओं का केंद्र मंत्री था दत्तात्रेय, गला काट दिए। बंडी संजय जी अध्यक्ष था, उनका भी गला काट दिए। तो इसीलिए दत्तात्रेय जी को अगर वाइस प्रेसिडेंट बनाए तो थोड़ा बहुत आपका गुनाह कुछ माफ हो जाएंगे। అది నాకు తెలీదు। నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా। అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది। పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను। తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి। ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు। ఇది ఒక కుట్ర। ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది। మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు। హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా। अभी मोदी जी खत मुझे लिखे तो मैं जरूर जाके पूछूंगा कि एनडीए अलायंस से चलो भाई, हमारा तेलंगाना वासी है, दत्तात्रेय ठीक ठाक आदमी है, इनको मदद करने के लिए मैं कोशिश करूंगा। मगर मैं वादा नहीं कर सकता हूं, क्योंकि ये एआईसीसी लेवल पे चर्चा करना है। एआईसीसी हैज टू डिसाइड ऑल दिस सच थिंग। This is not in my purview, but definitely on behalf of Telangana, definitely I will request my leadership. తెలియదు, అవన్నీ పార్టీ నిర్ణయం తీసుకోవాలి। కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు, కేరళ ఎంపీలు ఇట్లా సపరేట్ ఉండరు। కాంగ్రెస్ ఎంపీలు అంటే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది। ఆలోచన చేద్దాం, సీరియస్గా ఆలోచన చేస్తున్నా। మా పార్టీలో 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళకుంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తా టికెట్ ఇచ్చేటప్పుడు। बोलो क्या बोल रहा? जरूर खतरा है। जब तक बीजेपी कुर्सी में है तब तक खतरा है देश को। इसमें अब हर चीज़ के लिए नया नया सवाल करने का जरूरी नहीं। महाराष्ट्र में हम देख चुका है, आने वाले महाराष्ट्र जो प्लानिंग है, प्रोसेस है, बिहार में अमल करने के लिए कोशिश कर रहा है। जब तक एनडीए सरकार, खासकर बीजेपी सरकार केंद्र में रहेगा तब तक ये देश को खतरा है। इस देश को खतरा से हटाना है तो एनडीए सरकार को हटा देना, ये एक ही इसका सॉल्यूशन। थैंक यू। लास्ट